హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సార్ అది ఒక అబ్బాయి మీ కాలేజీలో అది జాబ్ ఉంది, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు సార్. అది ఏదో రియంబర్స్మెంట్ రాలేదు, ఇవ్వము అనేది అంటున్నారంట. రీయింబర్స్మెంట్ రాలేదు అని కాదు, కొంత కట్టమని అడిగారు. అదే సార్, అదే కాలేజ్ ఫీజుకున్న స్టూడెంట్కి ఏం సంబంధం ఉండదు కదా సార్. అట్లా సంబంధం ఉండదు అని ఉండదు సార్. అదే ఏమైతే మేనేజ్మెంట్కు గవర్నమెంట్ కదా సార్ సంబంధం. గవర్నమెంట్కి ఇప్పటిదాకా గవర్నమెంట్ 4 ఏళ్ల నుంచి ఇస్తలేదు, మరి ఏం చేయమంటారు? అది మేనేజ్మెంట్ ఫైట్ చేయాలి సార్. మేనేజ్మెంట్ ఇది కాదు. మీరు ఇప్పుడు కొంత కడితే వచ్చిన తర్వాత మీకు ఇస్తారు. ఇప్పుడు మీకు ఇది ఉంది కాబట్టి కొంచెం కట్టమని అడుగుతున్నారు. నో సార్, అది రియంబర్స్మెంట్ రూల్స్ లో అది పెట్టలేదు సార్. రియంబర్స్మెంట్ రాని ఏడల స్టూడెంట్ కట్టాలని చెప్పి అక్కడ రూల్ ఏం లేదు కదా సార్. సరే, మీ ఇష్టం అండి, వచ్చి మాట్లాడుకోండి మేనేజర్. అట్లా అంటలేదు సార్, వచ్చి మాట్లాడుకోండి కాదు, మీరు మొత్తం సర్టిఫికేట్ ఇవ్వట్లేము సార్. మేము జస్ట్ కోర్స్ కంప్లీషన్ ఇస్తే వాళ్ళు మీ స్టూడెంటే జాబ్ పోతుంది సార్. మీ స్టూడెంట్ జాబ్ పోతుందంటే మీకే కదా సార్ గొప్ప. మేనేజ్మెంట్ కూడా మొత్తం కట్టమనటం లేదు కదా. నేను ఏమంటున్నా సార్, మీ స్టూడెంటే బయటికి పోయి ఎదుగుతాడు. స్టూడెంటే కరెక్టే, మా స్టూడెంటే, కానీ ఇక్కడ టీచర్లకు జీతాలు ఇస్తలేరు, సగం జీతాలు ఇస్తున్నారు. అవును అవును సార్. అది ఎవరిది సార్ ప్రాబ్లం? అది అందరిది ప్రాబ్లం, మీది మాది అందరిది. మా స్టూడెంట్ వైపు నుంచి మాకే ప్రాబ్లం ఉంటుంది సార్. సరే, గవర్నమెంట్ ఎవరికి ప్రాబ్లం అవుతుంది అది చెప్పండి. నేను ఏమంటున్నాను సార్, అది గవర్నమెంట్ ఇష్యూ నచ్చినప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది చెప్పండి. ఇవ్వకపోతే మేనేజ్మెంట్ కి ప్రాబ్లం అవుతుంది, టీచర్ కి ప్రాబ్లం అవుతుంది. సరే, అట్లయితే ఇప్పుడు ప్రాబ్లం చేయండి. ప్రాబ్లం స్టూడెంట్ మీద పెట్టకూడదు కదా సార్. చిన్న వయసులో ప్రాబ్లం చేయండి సార్. ఆ అబ్బాయి చిన్న వయసులో జాబ్ ఏదో తెచ్చుకుంటే దీంట్లో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆపడము అట్లా కరెక్ట్ కాదు సార్. సార్ మేము ఏమంటున్నాం, మొత్తం సర్టిఫికేట్ ఇవ్వకండి సార్. మొత్తం సర్టిఫికేట్ ఇవ్వకండి సార్. మీరు వినండి ఫస్ట్. చెప్పండి. ఎంప్లాయీ హియర్. అవును, ఎంప్లాయీ, ఐ హావ్ టు ఒబే ది వాట్ ఎవర్ ది మేనేజ్మెంట్ సేస్. అవును, మీరు చేయండి ఆ పని, ఆ డ్యూటీ మీరు చేయండి సార్. కానీ స్టూడెంట్ కి అయితే ఇబ్బంది కలిగించే విధానంగా మనకైతే రూల్స్ లేవు కదా సార్. టీచర్ గాని అంటే మీరు ఇప్పుడు టీచర్ గాని ఇది చేస్తలేరు కదా. ఏమండి సార్? అది కాదండి, ఇప్పుడు కాదండి, ఒక వన్ ఇయర్ ఫీజు కట్టమని అడుగుతున్నారు సార్. అదే సార్, స్టూడెంట్ నుంచి ఫీజు కట్టుకోండి అని ఎవరైనా చెప్పారా సార్? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా? గవర్నమెంట్ ఇస్తలేదు కదా. గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ అయినప్పుడు స్టూడెంట్ దగ్గర కలెక్ట్ చేయండి అని చెప్పారా సార్? సరే, అది మీరు వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి, ఎక్కడ చేసుకుంటారో అట్లా మాట్లాడకండి సార్. నేను ఏమంటున్నా అంటే మీ అబ్బాయి మీ కాలేజీలో మీ స్టూడెంట్ మీ అబ్బాయి కాలేజీ మా స్టూడెంటేనండి. మా కాలేజీ మా స్టూడెంటే, మాకే జీతాలు వస్తలేవు, మరి వాళ్ళు అదే చెప్తున్నారు. అవును, అది ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్ తో ఎవరు సార్? గవర్నమెంట్ తో ఫైట్ చేయాల్సింది ఎవరు సార్? మేనేజ్మెంట్ కమిటీ కదా సార్. మరి స్టూడెంట్ ఎందుకే సార్ ఇబ్బంది పెట్టడం అక్కడ? అదేనండి, మీరు వెళ్ళి చెప్పండి, ప్రెస్ లో ఇవ్వండి సార్. మధ్యలో ఇవ్వటం లేదని లేదు, మధ్యలో కూడా ఇది మీరు పెన్ డౌన్ పెట్టుకొని కాలేజ్ లాకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ 1 డేకే 2 డేస్కే తీసిర్రు. అంటే ఏంది, మీ కమ్యూనికేషన్ ఈజీ అయిందన్నట్టే కదా సార్ గవర్నమెంట్ తోటి. సార్ అవన్నీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సార్. మీరు దానికి రెస్పాన్సిబుల్ కాదు కదా సార్. కానీ స్టూడెంట్ ఆపమని చెప్పి లేకపోతే స్టూడెంట్ తో ఫీజు కానీ చెప్పడానికి మాత్రం రెస్పాన్సిబులా సార్? నేను రెస్పాన్సిబుల్ అని ఏం చెప్తున్నా, దిస్ ఈజ్ వాట్ మేనేజ్మెంట్ ఈజ్ సేయింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ పే, ఇఫ్ యూ కెనాట్ దెన్ డూ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్. అంతే చెప్తున్నాం. సార్ అంటే మేనేజ్మెంట్ దగ్గర మీరు ఒబే ఉండొచ్చు సార్. కానీ ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఆ యంగేజ్ లో ఆ పిల్లోడు ఉద్యోగానికి పోయే టైంలో ఇంత సఫర్ అయితే వాళ్ళ ఇంపాక్ట్స్ ఎంత దూరం మీరు నుంచి చదువు చెప్పారు. అవును చెప్పారు. అది ఎవరి దగ్గర సార్, అది ఎవరి దగ్గర ఫైట్ చేయాలి సార్? దానికి కాలేజీకి మీరేమి ఏం చేయక్కర్లేదా? లేదు సార్, కాలేజ్ పేరే ఎప్పటికీ నిలబడతారు సార్. వాడు ఉద్యోగం చేసినా వాడు కాలేజ్ పేరే చెప్పుకుంటాడు. కానీ మీరు గవర్నమెంట్ తో ఫైట్ చేయాల్సింది స్టూడెంట్ మీద చేస్తే ఎట్లా సార్? మీరు స్టూడెంట్ దగ్గర మీరు అది చేయకూడదు కదా సార్. మీరు మొత్తం దాంట్లో ఏమడిగారు వాళ్ళు? మేము అక్కడికి పంపించాము, వాళ్ళు ఏదో ఇది చేస్తామని సార్. దాంట్లో వాళ్ళు ఏమడిగారు సార్? మొత్తం సర్టిఫికేట్ అడగలే కదా. కోర్సు కంప్లీషన్ ఇస్తే సార్ ప్లీజ్, మీరు ఏదన్నా ఇది చేయాలనుకుంటే వచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడుతున్నారు. కాదు, మేము ఏం చేయడానికి కాదు సార్ అడిగింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ వైపు నుంచి పేరెంట్ గా అడిగినప్పుడు నేను ఏమంటున్నా, గవర్నమెంట్ ఇష్యూస్ కి మేనేజ్మెంట్ ఇష్యూస్ కి స్టూడెంట్ కి ఏం సంబంధం సార్?
అవును, ఏం సంబంధం లేదు. లేదు కదా సార్. మరి అలాంటప్పుడు అలా అట్లయినా కూడా మొత్తం సర్టిఫికేట్ అడగలే. మొత్తం జాబ్ ఎందుకు వచ్చింది? జాబ్ ఎట్లా వచ్చింది? మీ దగ్గర చదువుకున్నందుకే. మరి చదువుకున్న జాబ్ వచ్చింది కదా సార్. సంవత్సరం అవును. కట్టమంటే మీరు దానికి ఎట్లయితే సార్ అది ఫ్రీ ఉంది కనుకనే జాయిన్ అయ్యింది అబ్బాయి, లేకపోతే అప్పుడు జాయిన్ కాకపోయేది. అదేనండి. ఓకే, మీరు వెళ్ళి మీరు ఇట్లా మేనేజ్మెంట్ చేస్తుంది అని రిపోర్ట్ ఇచ్చుకోండి. ఎక్కడ అంటే ఏంది సార్ అంత రూడ్ ఎట్లా మాట్లాడగలుగుతారు సార్ స్టూడెంట్ విషయంలో? రూడ్ ఏమున్నదండి? మీరు అదే అంటున్నారు, మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు. అంటే ఇప్పుడు స్టూడెంట్ వాడి మైండ్ సెట్ ఎక్కడ అవుద్దా సార్ మనకు? ఇంకా ఏం చెప్తారు చెప్పండి. అంటే గంటల సేపు ఒక్కొక్కరికి ఒక 2 గంటలు మాట్లాడతారా? అట్లా అని అంతా అట్లేను, మాట్లాడమంటలేను సార్. మాట్లాడినంత మాట్లాడిన పనులు అయితే అంటలేను. నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్తో కమిటీకి గవర్నమెంట్కి సంబంధం ఉన్న ఇష్యూస్కి ఒక స్టూడెంట్ ఆపడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ డిస్కషన్ నాతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. మీరు అక్కడ రెస్పాన్సిబుల్గా ఉన్నారు కనుక. రెస్పాన్సిబుల్ ఏంటి? నేను మీరు జీతగాళ్ళని కాదు సార్, జీతగాళ్ళని కాదు. మీరు స్టూడెంట్ ఫేవర్ గా వాళ్ళు చెప్పినట్టు చేస్తారు అంతే సార్. మేనేజ్మెంట్ కు జీతగాళ్ళు కాదు సార్, మీరు స్టూడెంట్ కి టీచర్ సార్. టీచర్ అది అయిపోయింది, చదువు అయిపోయింది అది. అంటే టీచర్ కాదా? జీవితకాలం మీరు టీచర్ కాదా? ఎప్పటికి కూడా టీచరే సార్ మీరు. సరేలేండి, అవన్నీ ఇంకా చాలా చెప్తారు. అవన్నీ చాలా చెప్పడం కాదు సార్. అయితే మీరు ఏదైతే మొత్తం సర్టిఫికేట్ ఇవ్వకండి, ఈ ఒక్కరోజు ఉద్యోగాన్ని పోయే వరకు ఇవ్వండి. మీరు ఇది వాళ్ళు చెప్పారండి, ఇది సంగతి చెప్పారు, మేము అన్నాము. మీరు సార్ అంటే మేము ఒక ఉద్యోగం కాపాడుకోవడానికి ఇంకొక ఎంతమంది ఉద్యోగాలైనా పోగొడతారా సార్? అంటే నేను ఉద్యోగం కాపాడుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే నన్ను ఏం చేయమంటావు? అదే మీరు ఏమంటున్నారు ఇప్పుడు, నా ఉద్యోగం నీకు ఒక దగ్గర ఎంప్లాయీని కనుక నా ఉద్యోగం కాపాడుకోవడానికి ఎంతమంది ఉద్యోగాలైనా పోగొడతా అంటారు, అంతేనా? మీరు ఏమన్నా అనుకోండి. అనుకోవడం కాదు సార్. సార్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ ఆలోచించాను సార్. ఒక్క ఉద్యోగం కాపాడుకోవడానికి నేనేమనుకోని అనుకోవడం కాదు సార్. హ్యూమానిటేరియన్ లా మీరు ఒక్క ఉద్యోగం కోసం, మీ ఉద్యోగం కోసం ఎంతమంది పిల్లల ఉద్యోగం, యంగ్స్టర్స్ అందరినీ ఆగం చేస్తారా సార్ అట్లా? మీరెవరండి? మీరెవరో మీరు చెప్పండి ఒకసారి. నా పేరు డాక్టర్ అమ్మవేణు. మీరు వెళ్ళండి, ఎవరికన్నా రిపోర్ట్ చేసుకోండి. అదే సార్, నేను అదే అంటున్నా. మీరు ఈ మాట అనగలిగిరు అంటే, ఒక దగ్గర ఎంప్లాయీ కాబట్టి మీరు అనగలిగిరు, కానీ మీ దగ్గర ఉన్న పిల్లలకు ఎంప్లాయ్మెంట్ రావడానికి మాత్రం కోఆపరేట్ చేయరు, అంతేనా సార్? ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఆర్గ్యుమెంట్ ఎందుకు సార్? ఆర్గ్యుమెంట్ నేను ఏమంటున్నా, మొత్తం సర్టిఫికెట్లు ఇవ్వకండి, వాళ్ళకు ఉద్యోగం దారి దొరుకుతుంది. ఎవరు చెప్పాలి? మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ గవర్నమెంట్ తో ఇష్యూ ఉంటే స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టడం. నేను గవర్నమెంట్ తో సార్, గవర్నమెంట్ నాకు చెప్పలే, మీకు చెప్పింది. ఈ అబ్బాయికి ఫీజు కడతా నేను, ఈ అబ్బాయి మీ దగ్గర చదివిపోయాను అని గవర్నమెంట్ చెప్పింది మీకు, నేను చెప్పలే. అది గవర్నమెంట్ మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, మీరు మేనేజ్మెంట్ కి చెప్పండి, స్టూడెంట్ కు నాకు ఇష్యూ లేదు. మేనేజ్మెంట్ కి చెప్పింది, మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు. అదే అంటున్నా, నేను